ఇక్కడ మనకి డెబిట్ అకౌంట్ ఫామ్ వచ్చేసి పింక్ కలర్ స్లిప్లో ఉంటుంది. మనం డెబిట్ వచ్చేసి అమౌంట్ అంటే ఏ అకౌంట్ నుంచి కట్ అవ్వాల్సి వస్తుందో అక్కడ మనం డెబిట్ అకౌంట్ నెంబర్ రాయాలి 14 డిజిట్స్. ఇక్కడైతే మనం చూస్తున్నాం బ్యాంక్ ఆఫ్ బరోడా 14 డిజిట్స్ ఉంటుంది. 3500010000 ఇది కామన్ నెంబర్. ట్రాన్స్ఫర్ టు గోల్డ్ లోన్, నేనైతే గోల్డ్ లోన్కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నా. అకౌంట్ నెంబర్ వచ్చేసి 350001000100 అలా తర్వాత కంటిన్యూ సిరీస్ అయితే ఉంటుంది, అదైతే అండర్లైన్ చేసాము. నెక్స్ట్ వన్ ప్లస్ మనం దాంట్లో డేట్ రాసుకోవాలి, అమౌంట్ రాసుకోవాలి, అమౌంట్ ఇన్ వర్డ్స్ రాసి బ్యాక్ సైడ్ దీని పింక్ కలర్ స్లిప్ బ్యాక్ సైడ్ మనం సైన్ చేయాలి. నెక్స్ట్ కలర్ అయితే మనకి వైట్ కలర్ స్లిప్ ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం వైట్ కలర్ స్లిప్లో ట్రాన్స్ఫర్ క్రెడిట్ అకౌంట్, అక్కడ మనం డెబిట్ అకౌంట్ ఒకటి క్రెడిట్ అకౌంట్ ఒకటి రాసినా కూడా మరి ఎక్స్ట్రా స్లిప్స్ అయితే ఎందుకు మెయింటైన్ చేస్తారో మనకైతే తెలియదు. బట్ ఇక్కడ 2 ఫామ్స్ అయితే రాయాలి. ఆ పింక్ కలర్ స్లిప్లో డెబిట్ క్రెడిట్ 2 రాసాం, బట్ ఇక్కడ సపరేట్గా క్రెడిట్ అనే చోట క్రెడిట్ అనేది రాయాలి. నెక్స్ట్ డేట్ అనేది మెన్షన్ చేయాలి. ఈరోజు అయితే 07/08/2026 అండ్ అమౌంట్ ఇన్ వర్డ్స్ అండ్ అమౌంట్ ఇన్ ఫిగర్స్ అండ్ బ్యాక్ సైడ్ సైన్ అయితే చేయాలి. ఇలా చేసినట్టయితే మీకు వితిన్ హాఫ్ అన్ అవర్లో బ్యాంక్ అమౌంట్ క్రియేట్ అవుతుంది. ఇది ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.